తెలుగు సినిమా పరిశ్రమలో సినీ ప్రముఖుల వరుస మరణాలు సినీ అభిమానుల్ని విషాదంలోకి నెట్టివేస్తూ ఉన్నాయి. ఇటీవల కారణాల్లో హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరు. కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి 10:30 సమయంలో కన్ను మూశారు. ఇక ఆయన మృతి సినీ వర్గంలో తీవ్ర విషాదంలోకి నెట్టివేశాయి. ఇక ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళపల్లి వెంకటేష్. ఇక ఫిష్ వెంకట్ వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య సువర్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. హైదరాబాద్లోని రామ్నగర్లో ఫిష్ వ్యాపారంలో కుటుంబం ఉండడంతో ఆయన తన స్నేహితులు ముద్దుగా ఫిష్ వెంకట్ అని పిలుచుకునేవారు. మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆయనకు మొదటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్లోనే ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో భాగమయ్యారు. ఇక ఫిష్ వెంకట్కు స్వచ్ఛమైన తెలంగాణ యాస, హైదరాబాద్ యాస పలికి నేర్పు ఉండడం ఆయనకు అదృష్టంలా మారింది. తెలుగు సినిమా రంగంలో యాస భాషను స్పష్టంగా పలికే వారు అరుదుగా ఉండడంతో ఆ స్వభావం ఉన్న పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. 2000 సంవత్సరంలో సమ్మక్క సారక్క చిత్రం ద్వారా ఆయన తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీతో గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ నటించిన ఆది చిత్రం ఆయనకు ఎనలేని పాపులారిటీని తీసుకొచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో చెన్నకేశవరెడ్డి, దిల్, బన్నీ, భగీరథ, అశోక, రెడ్డి, కింగ్, ఆంజనేయులు, అదుర్స్, డాన్సీను, గబ్బర్ సింగ్, దరువు, సుడిగాడు, నాయక్, మిర్చి లాంటి కుర్రోడు, ఖైదీ నెంబర్ 150, నేల టికెట్, డీజే టిల్లు తదితరుల చిత్రాల్లో ఆయన నటించారు. చివరగా ఆయన నటించిన చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. దాదాపు 100 చిత్రాల్లో నటించిన ఆయన తనదైన నటనతో మెప్పించారు. ఇక ఫిష్ వెంకట్ మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారి మూగపోయిందనే చెప్పాలి. ఇక ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ ఫిష్ వెంకట్ మృతదేహాన్ని సందర్శించి తనకు ఘన నివాళులు అర్పించి అలాగే తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి మనందరం చూసాం. ఇక ఈ నేపథ్యంలోనే ఫిష్ వెంకట్ అంతిమ యాత్రలో నరసింహం నందమూరి బాలకృష్ణ తన పాడెను మోసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే ఫిష్ వెంకట్ పాడెను నరసింహం నందమూరి బాలకృష్ణ మోసినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి.